తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని సింహం అత్యంత దారుణంగా చంపేసింది. సింహం ఎన్క్లోజర్లోకి ఓ వ్యక్తి దూకడంతో ఈ ఘోరం జరిగింది. మృతుడిని ప్రహ్లాద్ గుల్జార్గా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే ప్రహ్లాద్ సింహం ఎన్క్లోజర్లోకి వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు మద్యం మత్తులో అతడు సింహం ఎన్క్లోజర్లోకి వెళ్లి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీన ఎస్వి జూకి వెళ్లిన ప్రహ్లాద్ లయన్ ఎన్క్లోజర్లోకి దూకి సింహాలకు ఆహారం వేసే ప్రాంతానికి వెళ్ళాడు. ప్రస్తుతం జూలో 2 మగసింహాలు, ఒక ఆడసింహం ఉన్నాయి. ఒక మగసింహం ఉన్న ప్రాంతంలోకి ప్రహ్లాద్ వెళ్లడంతో అది దాడి చేసింది. దాని నుంచి తప్పించుకోవడానికి ప్రహ్లాద్ విశ్వ ప్రయత్నం చేసుంటాడని మృతదేహాన్ని చూస్తే అర్థమవుతోంది. అతడి వంటిపై దుస్తులు లేవు. మెడపై సింహం కొరికిన గాయాలున్నాయి. సింహం క్రూరంగా దాడి చేయడంతో ప్రహ్లాద్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. దాడి ఘటనపై అప్రమత్తమైన జూ సిబ్బంది సింహాన్ని బోనులో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శరత్ రాజ్ ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలో దొరికిన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని రాజస్థాన్లోని ఆల్వార్కు చెందిన ప్రహ్లాద్ గుల్జార్గా గుర్తించారు. కాళ్ళకి రక్తం ఆడ కూడా బోన్